నమస్కారం మిత్రులారా. వివేకానందుడి బ్రహ్మచర్య రహస్యాలు 7 రోజుల సిరీస్లో 4వ రోజుకు మీకు స్వాగతం. నిన్నటి 3వ భాగంలో మనం స్వామి వివేకానంద గారు చెప్పిన శ్రద్ధ మరియు మనలో నిదానంగా ఉన్న సింహాన్ని ఎలా మేల్కొల్పాలో ఒక అద్భుతమైన కథ ద్వారా తెలుసుకున్నాం. నేడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రతి ఒక్కరి జీవితాన్ని పట్టి పీడిస్తున్న ఒక మానసిక వ్యాధి. అదే భయం. భవిష్యత్తు గురించి భయం, ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతామేమోనని భయం, సమాజం ఏమనుకుంటుందోనని భయం, చివరికి ఒంటరితనం అంటే భయం. ఈ భయం అనేది మనస్సుకు పట్టిన ఒక తప్పు లాంటిది. ఇది మనలో ఉన్న సృజనాత్మకతను, విల్ పవర్ను నిలువున చంపేస్తుంది. స్వామి వివేకానంద గారు ఉపనిషత్తుల నుండి ఒకే ఒక్క పదాన్ని గట్టిగా పట్టుకున్నారు. అదే అభయం, ఫియర్లెస్నెస్. ఆయన అంటారు, ప్రపంచంలో ఉన్న ఏకైక పాపం భయం. భయమే మరణం, భయమే నరకం. మరి మన మనస్సులో లోతుగా పాతుకుపోయిన ఈ భయాన్ని రూపుమాపడం ఎలా? బ్రహ్మచర్య శక్తి ద్వారా మన నాడీ వ్యవస్థకు తిరుగులేని మానసిక బలాన్ని ఎలా ఇవ్వాలో స్వామి వివేకానందుడి జీవితంలోని ఒక ఇల్లు గుగ్గురు పొడిచే నిజమైన సంఘటన ద్వారా ఈరోజు వీడియోలో చాలా పవర్ఫుల్గా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. స్వామి వివేకానంద గారి జీవితంలో జరిగిన ఈ సంఘటన భయాన్ని జయించడానికి ప్రపంచంలోని అత్యంత గొప్ప ప్రాక్టికల్ లెసన్. దీనిని ప్రతి ఒక్కరూ తమ గుండెల్లో దాచుకోవాలి. స్వామీజీ ఒకసారి కాశీనగరంలో ఉన్నప్పుడు ఒక పెద్ద తోట గుండా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ తోటలో విపరీతమైన కోతులు ఉన్నాయి. అవి చాలా పెద్దవి, పైగా క్రూరమైనవి. వివేకానంద గారు నడుచుకుంటూ వెళ్తుంటే హఠాత్తుగా ఒక పెద్ద కోతుల గుంపు ఆయనను చుట్టుముట్టింది. అవి పళ్ళు ఇగిలిస్తూ గర్జిస్తూ ఆయనపై దాడి చేయడానికి రాసాగాయి. స్వామీజీ వాటిని చూసి భయపడ్డారు. వాటి నుండి తప్పించుకోవడానికి వెనక్కి తిరిగి పరిగెత్తడం ప్రారంభించారు. ఆయన ఎంత వేగంగా పరిగెడితే ఆ కోతులు అంతకంటే వేగంగా మరింత క్రూరంగా ఆయనను తరమసాగాయి. ఆయన్ను కరవడానికి కొద్దిగా దగ్గరికి వచ్చేసాయి. స్వామీజీకి ఏం చేయాలో పాలుపోలేదు. ప్రాణభయంతో ఇంకాస్త వేగంగా పరిగెత్తారు. సరిగ్గా ఆ సమయంలో ఆ తోటలోనే ఉన్న ఒక వృద్ధ సన్యాసి వివేకానంద గారిని చూశాడు. ఆయన వెనక నుండి గంభీరమైన కంఠంతో గట్టిగా అరిచాడు, ఆగు, పరిగెత్తకు, ఆ కోతులను ఎదుర్కొను. ఆ మాట వివేకానంద గారి చెవుల్లో ఒక పిడుగులా పడింది. ఆయన హఠాత్తుగా పరిగెత్తడం ఆపేశారు. అక్కడికక్కడే వెనక్కి తిరిగారు. భయాన్ని కళ్ళల్లో నుండి తీసేసి ఆ కోతుల వైపు చాలా గంభీరంగా నిశ్చలంగా చూస్తూ నిలబడ్డారు. ఆశ్చర్యం! ఎప్పుడైతే స్వామీజీ పరిగెత్తడం ఆపి వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా నిలబడ్డారో ఆ పరిగెత్తుకుంటూ వచ్చిన కోతుల గుంపు హఠాత్తుగా బ్రేక్ వేసినట్లు ఆగిపోయాయి. ఆయన కళ్ళల్లో ఉన్న ధైర్యాన్ని చూసి అవి భయపడి నెమ్మదిగా వెనక్కి జరిగి చివరకు అక్కడి నుండి పారిపోయాయి. స్వామి వివేకానంద గారు తన ఉపన్యాసాలలో ఈ సంఘటనను గుర్తు చేస్తూ చెప్పారు, జీవితంలో నీకు వచ్చే కష్టాలు, నీ మనసులోకి వచ్చే భయాలు ఆ కాశీలోని కోతులు లాంటివి. నువ్వు వాటిని చూసి ఎంతగా పరిగెడితే అవి నిన్ను అంతగా తరుముతాయి. నువ్వు పరిగెత్తడం ఆపి వాటి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు, ఆ భయాలు క్షణాల్లో మాయమైపోతాయి. మిత్రులారా, మన బ్రహ్మచర్య ప్రయాణంలో కూడా మన మనస్సులోకి వచ్చే కామ ఆలోచనలు లేదా నెగిటివ్ కోరికలు సరిగ్గా ఈ కోతులు లాంటివి. వాటికి భయపడి పారిపోకండి, వాటిని ఎదిరించి నిలబడండి. స్వామి వివేకానంద గారు ఒక గొప్ప సైంటిఫిక్ మైండ్ ఉన్న వ్యక్తి. ఆయన భయం అనేది ఎందుకు పుడుతుందో చాలా స్పష్టంగా వివరించారు. ఆయన అంటారు, శరీరంలో ఎక్కడైతే బలహీనత ఉంటుందో అక్కడే భయం ఆశ్రయం పొందుతుంది. ఒక వ్యక్తి నిరంతరం
తన జీవశక్తిని వృధా చేసుకుంటూ ఉంటే అతని నాడీ వ్యవస్థ చాలా లూజ్గా, బలహీనంగా మారిపోతుంది. వైజ్ఞానికంగా నరాలు బలహీనపడినప్పుడు మెదడులో కార్టిసోల్ అనే స్ట్రెయిన్ హార్మోన్ విపరీతంగా విడుదలవుతుంది. దీనివల్ల ఆ వ్యక్తి లోపల తెలియని ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది. చిన్న సమస్య రాగానే గుండె వేగంగా కొట్టుకోవడం, చేతులు వణకడం, భయపడటం జరుగుతుంది. దీనికి భిన్నంగా ఒక బ్రహ్మచారి తన శక్తిని కాపాడుకున్నప్పుడు ఆ నిల్వ ఉన్న శక్తి అతని నరాలను ఇనుప తీగల్లా బలంగా మారుస్తుంది. స్వామి వివేకానంద గారు యువతకు ఇచ్చిన అద్భుతమైన కొటేషన్ ఇక్కడ గుర్తు చేసుకున్నాం. మనకు కావాల్సింది ఇనుప కండరాలు, ఉక్కు నరాలు మరియు జగత్తును సైతం మార్చగల తిరుగులేని వజ్ర సంకల్ప శక్తి. ఈ ఉక్కు నరాలు ఎప్పుడు వస్తాయి? బ్రహ్మచర్యం ద్వారానే వస్తాయి. శరీరంలో ఓజస్సు నిండి ఉన్నప్పుడు ఎలాంటి కష్టాన్నైనా సరే ఒక ఆటలా చూసే మానసిక బలం ఆటోమేటిక్గా సిద్ధిస్తుంది. అప్పుడు భయం అనే పదానికి మీ డిక్షనరీలోనే చోటుండదు. మన మనసులో ఉన్న అన్ని రకాల భయాలను పూర్తిగా తుడిచిపెట్టడానికి స్వామి వివేకానంద గారు 3 అద్భుతమైన ప్రాక్టికల్ మార్గాలను చెప్పారు. మొదటి అస్త్రం అద్వైత భావన. వివేకానంద స్వామి అంటారు, భయం ఎప్పుడు పుడుతుందో తెలుసా? నాకంటే అవతలివాడు బలవంతుడు, సమాజం నన్ను ఏదో చేసేస్తుంది అని నిన్ను నువ్వు వేరుగా చూసుకున్నప్పుడు దానికి బదులు ఈ విశ్వంలో ఉన్న అనంతమైన శక్తి స్వరూపం నేనే, నన్ను నాశనం చేయగల శక్తి దేనికి ఉంది అని బలంగా అనుకోండి. ఒక కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థిగా కష్టమైన సబ్జెక్ట్స్ చూసి భయపడేటప్పుడు ఈ సబ్జెక్ట్స్ రాసింది మనుషులే, నా మెదడులో విశ్వంలోని అంతా జ్ఞానం దాగి ఉంది అని మైండ్కి బలంగా ఆదేశం ఇవ్వండి. రెండవ అస్త్రం ప్రతిరోజు 10 సార్లు అభిహ అని జపించడం. ద వర్డ్ అభి అభి. వివేకానంద గారు అమెరికాలో ఉన్నప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్పారు. మీరు రోజు పూజలు చేయకపోయినా పర్లేదు, కానీ రోజుకు 10 సార్లు అభి అని అంటే నేను భయం లేని వాడిని అని బలంగా సింహంలా గర్జించండి. అభి. ఈ ఒక్క పదం మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న భయాలు రోట్లను కట్ చేస్తుంది. ఒకసారి చెప్పండి, అభి. మూడవ అస్త్రం హై వాల్యూమ్ వర్కౌట్స్ మరియు క్రమశిక్షణ. మనస్సు బలంగా ఉండాలి అంటే శరీరం దృఢంగా ఉండాలి. స్వామి వివేకానంద గారు అంటారు, నువ్వు బలహీనమైన శరీరంతో గీత చదవడం కంటే ఫుట్బాల్ ఆడటం ద్వారా దైవానికి మరింత దగ్గర అవ్వగలవు. ప్రతిరోజు కఠినమైన పుషప్స్, స్క్వాట్స్ లేదా కాలిస్థెనిక్స్ వ్యాయామాలు చేయడం, శరీరం కష్టాన్ని తట్టుకోవడం నేర్చుకుంటే మనస్సు భయాన్ని తట్టుకోవడం చాలా ఈజీగా నేర్చుకుంటుంది. స్వామి వివేకానంద గారు తన గ్రంథాల్లో ఒక పరమ సత్యాన్ని చెప్పారు. జీవితంలో కష్టాలు, భయాలు అనేవి నిన్ను నాశనం చేయడానికి రావు, నిన్ను ఒక అద్భుతమైన శిల్పంగా చెక్కడానికే వస్తాయి. ఒక రాయిని ఉల్లితో కొట్టినప్పుడు దానికి నొప్పి కలుగుతుంది, కానీ ఆ దెబ్బలను తట్టుకొని నిలబడితేనే అది గుడిలా దేవుడిగా మారుతుంది. దెబ్బలకు భయపడి పగిలిపోతే అది రోడ్డు పక్కన కాలి కింద పడే రాయిగానే మిగిలిపోతుంది. ఈ బ్రహ్మచర్య ప్రయాణంలో కూడా నేను కోరికలను కంట్రోల్ చేసుకోగలనా, నా వల్ల అవుతుందా అనే భయాలు వచ్చినప్పుడు ఆ కష్టాన్ని భరించండి. ఆ మానసిక ఘర్షణే మీలో ఉన్న పాత బలహీనమైన మనిషిని చంపేసి ఒక ఉక్కు లాంటి నవ యువకుడిని బయటకు తీస్తుంది. భయపడకండి, కష్టాన్ని ఆహ్వానించండి. మిత్రులారా, ఈరోజు మనం స్వామి వివేకానంద గారి కాశీ కోతుల సంఘటన భయాన్ని చూసి పరిగెత్తడం ఆపేసి దాన్ని ఎదుర్కోవడం ఎంత అవసరమో చాలా పవర్ఫుల్గా తెలుసుకున్నాం. ఈ రోజు నుండి మీ లైఫ్లో ఏ భయం వచ్చినా పరిగెత్తకండి, నిటారుగా నిలబడి ఫేస్ ద బ్రూట్స్ అని మీకు మీరు చెప్పుకోండి. మరి రేపటి 5వ రోజు వీడియో మన అందరి మనసులను లాక్ చేసే ఒక అద్భుతమైన క్లాస్. అదేమిటంటే మనస్సుకు శిక్షణ ఇవ్వడం, ఆలోచనలపై సంపూర్ణ అధీనత. మనస్సు మనల్ని ఎలా తప్పుదోవ పట్టిస్తుంది? వివేకానంద గారు తన
చంచలమైన మనస్సును ఒక సేవకుడిలాగా ఎలా మార్చుకున్నారు, ఆయన సూచించిన మైండ్ ట్రైనింగ్ సీక్రెట్స్ ఏంటో రేపటి వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీ గుండెల్లో భయాన్ని తుడిచేసి ఒక కొత్త ధైర్యాన్ని నింపిందని నేను నమ్ముతున్నాను. వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో ఫేస్ ద బ్రూట్స్ అని ఇప్పుడే టైప్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపు ఉదయం ఇదే సమయానికి డే 5 వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.